హలో అండి, నేను మీ మధు. వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఈరోజు మన వెజిటేబుల్స్ ఫస్ట్ హార్వెస్ట్ అండి. చిక్కుడుకాయతో స్టార్ట్ చేశాను నేను. చిక్కుడుకాయలు కొంచెము ఇంకా అసలు జంబో హార్వెస్టే చేద్దాం అనుకున్నాను, కానీ చిక్కుడుకాయలకు పురుగు వచ్చేస్తుందండి. ఇంకా చాలా కూడా అయిపోయినాయి. మళ్ళీ మన వేరే టమాటోస్, బ్రింజాల్ ఆ హార్వెస్ట్కి మళ్ళీ మనకు సెకండ్ హార్వెస్ట్ కూడా వస్తాయి చిక్కుడుకాయలు అనేసి ఇంకా పెద్ద పెద్ద అయినాయి అన్నీ తెంపుతున్నాను నేను. విత్తనం అంతా మంచిగా అసలు కంప్లీట్ అయిపోయింది ఆ చిక్కుడుకాయ. అందుకనేసే ఇంకా హార్వెస్ట్ చేసాము అనేసి స్టార్ట్ చేశాను నేను. చూడాలి అసలు ఎంత వస్తుందో చిక్కుడుకాయ చూడాలి, ఎందుకంటే అవి చాలా అసలు చూడండి గుత్తులుగా ఉన్నాయి. అందుకనేసే నేను సీజర్స్ తోటే తెంపుతున్నాను. అవి ఒక దిక్కు ప్రూనింగ్ లాగా అవుతాయి, ఇంకొక దిక్కు ఇంకా అది ఒక్కొక్కటి ఎక్కడికి వెళ్ళి తెంపుతామో అట్లా అనేసి చాలా ఉన్నాయి అనేసి మొత్తం సీజర్స్ తోటే తెంపేశాను నేను. ఇంకా కొన్ని చాలా మట్టుకు వదిలేసాను నేను. మొత్తము కంప్లీట్ చిక్కుడుకాయ ఫామ్ అయినే తెంపాను నేను. ఇంకా కొంచెము లేతగా ఉన్నాయన్నీ అలాగే పెట్టేశాను. ఇంకా అది కాక మళ్ళా పూత కూడా అలాగే ఉంది. అంటే ఇది మనకు సీజన్ అంతా కంటిన్యూస్గా వస్తాయేమో, మళ్ళీ చూడాలి. అసలు మనం లాస్ట్ వీడియో చేసినప్పుడు వర్షాలు పడట్లేవు అనేసి మనము అన్నాము. ఎందుకంటే అప్పుడు అసలు చాలా అసలు ఎండ ఉండే, అసలు వర్షాలే లేకుండే. అప్పటి నుంచి మనకు కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి రోజు. వర్షానికి అంటున్నా కదా, టెర్రస్ గార్డెన్లో అడ్వాంటేజెస్ ఉంటాయండి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ చెట్లన్నీ మంచిగా పచ్చగా అయినాయి. మనకు వాటర్ పోయడము అలా ఏమి ఉండదు, కానీ చూడండి సెరామిక్ పాట్తో సహా పడిపోయింది ఈ చెట్టు. అలా కొన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తాయి. కొన్ని తొట్లలోనేమో వాటర్ మొత్తము ఉండేసి అది చెట్లన్నీ మురిగిపోతాయి. అవి మనము చూస్తూ ఉండాలి ప్రతి ఒక్క చెట్టును. మనము వర్షం అసలు ఆగిపోయింది అని అంటే ఫస్ట్ పైకి వచ్చేసి అసలు అంటే అన్నీ బాగున్నాయా అనేసి చూస్తూ ఉంటాను. రెండు చెట్లకు అన్నీ వచ్చాయి. అంటే ఇంకా తెంపితే ఇంకా ఫుల్ అయిపోతుంది, కానీ నేను తెంపలేను ఇంకా ఉండనియు అనేసి, ఎందుకంటే ఇవే చాలా ఎక్కువ అయిపోతాయి అని. ఇక్కడ చూడండి అసలు అదిగో ఒక్కొక్క బంచ్కి 10 అట్లా ఉంటున్నాయి. అసలు నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అని అంటే, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా న్యాచురల్గా పెడితే ఇంకా మంచి బర్డ్స్ ఇంకా అది ఒక గాలి శబ్దము అవన్నీ న్యాచురల్గా ఉంటాయి. కానీ మాకు ఆఫ్టర్నూన్ వెనకాల ఫ్యాక్టరీ ఉంది, అది శబ్దాలు వస్తాయి, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. చూడండి అది జస్ట్ ఒకటే ఒక గుత్తి చూడండి అది. ఇంకా ఏరోప్లేన్ శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. అవే అన్నీ అసలు చాలా, అదైతే చాలా నాయిసీ ఉంటుంది. అందుకనేసే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అక్కడ చూడండి కొన్ని వదిలేసాను ఇంకా నేను. ఇవి బాగా అట్లనే వదిలేసాము అని అంటేనేమో పురుగు వస్తున్నాయి. మనము ఏవి మందులు ఏం కొట్టాం కాబట్టి ఇవి న్యాచురల్ పద్ధతిలో మనము చేస్తాం కాబట్టి జల్దీ వర్షానికి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అదిగో చూడండి అసలు. ఇంక ఇవి పాట్స్లలోనే ఇలా వస్తాయి. ఇంకా కింద వేస్తే అసలు ఇంకా చాలా వస్తుండొచ్చు.
ఇవన్నీ సోరకాయలు. ఇదిగోండి చూడండి, అది చిక్కుడుకాయ చెట్టు, అవి నీళ్ళు ఆగిపోయి మొత్తం ఆకులన్నీ పండిపోయినాయి చూడండి. పక్క చెట్టుకు ఆ చెట్టుకు కంపేర్ చేయండి అసలు. చూడండి, మొత్తము ఏరోప్లేన్స్ అన్నీ రౌండ్స్ వేస్తూ ఉన్నాయి. సో అందుకని అసలు క్లౌడ్ ఎంత బాగుందో, వెదర్ అయితే చాలా బాగుంది. మనకు వర్షాలు పడుతున్నాయి అన్నట్టే, కానీ డే అంతా విపరీతంగా అసలు ఎండలు ఉంటున్నాయి. మళ్ళీ ఈవినింగ్ కాగానే వర్షాలు పడుతూనే ఉన్నాయి. అసలు ఏ కాలం అనేది అర్థమే అవుతలేదు. సొరకాయలు చూడండి, నేను చెప్తున్నాను 1 కిలో ఉంటాయా అని అడుగుతున్నాను నేను. అవి అక్కడ పెట్టేసి చూస్తే ఇంకొక చెట్టు మర్చిపోయాను నేను. అందుకనేసి చిన్న చినుకులు పడ్డాయి. తర్వాత హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక అలాగే వీడియో కంటిన్యూ చేశాను నేను. అసలు సోరకాయలు అయితే నాకు అసలు చాలా నవ్వొచ్చింది. అసలు ఎప్పుడు రాలేవు ఇట్లా సోరకాయలు, చాలా పెద్దగా పొడుగుగా వచ్చేటి. ఈసారి కొన్ని మంచిగా వచ్చినాయి, కొన్నేమో అసలు షేప్ చూపించాను కదా మీకు ఇంతకు ముందుకు, అట్లా వచ్చినాయి. చూడాలి అవి పెద్ద అయితే ఇంకా ఎలా వస్తాయో. టమాటాలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఇట్లా, కానీ కాయలు ఉన్నాయి అవి. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే స్టార్ట్ అవుతాయి, అప్పుడు మనము టమాటా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అది దొండ తీగ చిన్న అదే పెట్టాము మేము. అది అసలు తీగ ఇదైపోతుంది, పైకి పారిస్తూ ఉన్నాము. ఇవన్నీ వంకాయలు, నేను తెల్ల వంకాయలు అనుకున్నాను. తెల్ల వంకాయలు ఏమో లోపల ఇవైనాయి. ఇవన్నీ చిన్న నల్ల వంకాయలు రౌండ్వి, ఇంకా పొడుగు నల్ల వంకాయలు వచ్చేసినాయి. బెండకాయలు అండి, ఇవి బెండకాయలు ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి అసలు ఇస్తరాకు అంత పెద్దగా వచ్చిండే. అవి బరువుకు పడిపోతున్నాయని కట్ చేసాము అవి. ఇవి కొన్ని బెండకాయలు అయినాయి, ఒక 6-7 వచ్చినాయి అంతే. అవి కూడా ఉంచుతాము అని అంటే మళ్ళీ వేరే అయినప్పటికీ అవి ముదిరిపోతాయి అనేసి కనీసం కొంచెము సాంబార్ల కన్నా వస్తాయి అన్నట్టు అలా హార్వెస్ట్ చేసాము. కానీ ఎంత లేత ఉన్నాయో బెండకాయలు. అసలు బెండకాయ ఫ్లవర్ అయితే అసలు ఆ కలర్ ఎంత బాగుందో. ఇదేగా చిక్కుడుకాయ కానీ అన్ని అసలు ఫ్లవర్స్ పూతల కలర్లు అయితే అసలు యూనిక్ అవి. చుక్కకూర ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాను. మొన్న పాలకూర, కొత్తిమీర అవి చేశాను, కానీ చుక్కకూర ఇదే ఫస్ట్ హార్వెస్ట్. ఇవి బీట్రూట్ కొన్ని ఆకులు కట్ చేశాను, ఎందుకు అని అంటే ఇవి కూడా సేమ్ అంతే పురుగు పడుతున్నాయి ఆకులకు. అది ఆకు తినే పురుగు అంటారు దాన్ని. అవి మనము అదే సేమ్ మనము న్యాచురల్ పద్ధతిలో మనము పెంచుతున్నాం కాబట్టి ఇంకా ఇవి తప్పదు. అందుకని ప్రతి చెట్టును అబ్జర్వ్ చేస్తాను నేను పైకి వచ్చినప్పుడు, అసలు ఎట్లా ఉన్నాయి అవి ఇవి అని. అసలు ఇంకా వర్షాకాలం అయితే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనకు, అది టెర్రస్ గార్డెన్ వాళ్ళకు కానివ్వండి. ఎందుకంటే అవి మనము పాట్స్లలో వాటర్ నిల్చున్నాయా లేదా అని చూడాలి. అసలు వీటిని అన్నిటినీ ఒక బేబీస్ లాగా మనము అసలు అంతే కేర్ తీసుకోవాలి. ఇవి కొన్ని పైన ఖాళీ ఉన్నాయి, దాంట్లో విత్తనాలు వేసుకున్నాను నేను. మళ్ళా మెంతంవి అవి మెంతం అయిపోయిందండి, నేను అది హార్వెస్ట్ చేశాను కానీ వీడియో తీయలేను నేను.
అదొకటే పాట్లో వచ్చినాయి. ఇంకొక పాట్లోనేమో వర్షం పడి ఇది అయిపోయింది. ఇంకా పాలకూర కూడా మనం ఒక పాట్ది హార్వెస్ట్ చేసాము. ఇంకొక పాట్లో ఉండే కానీ అది కంప్లీట్ పురుగు పట్టేసింది. ఇది అసలు కొత్తిమీర అయితే ఇట్లా అది కట్ చేస్తూ ఉంటేనే ఇట్లా స్మెల్ వచ్చేస్తూ ఉంది. అసలు ఇక్కడ దాకా వస్తుంది స్మెల్ అనేసి అంటే అవునా అనేసి అని అది కట్ చేస్తూ ఉంటేనే స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది అని అంటే అది తీసి చూపించాను నేను, అవునా స్మెల్ వస్తుందా అనేసి. అసలు అది కొంచెమైనా కానీ మనకు అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అది మనకు. ఆర్గానిక్గా న్యాచురల్గా పెంచుకునేటివి. ఈ ఆకుకూరలు వర్షాకాలంలో అసలు వేయకూడదు. వేసినా కానీ అది వర్షము రాకపోతే చాలా బాగా వస్తాయి. ఇవన్నీ నిండుగా వేసాను నేను, కానీ కొన్ని పోయినాయి, కొన్ని వచ్చినాయి. అవి గోంగూర ఇది. అసలు బంతులు అయితే మొత్తం ఎల్లో అనుకున్నాను నేను, ఎందుకంటే ఆరెంజ్ అస్సలు రాలేవు. ఇప్పుడు వచ్చినాయి ఆరెంజ్. అసలు చూడండి అది ఎంత బాగా వచ్చినాయో. మీకు బంతి చూపిస్తాను నేను. ఒక్కొక్కటి ఇట్లా చేతిలో పట్టుకుంటే చేతు అంతా ఉంది. మళ్ళీ తర్వాత లోపల ఇంకా విచ్చుకోవాలి, ఇంకా చాలా ఉంది. విచ్చుకుంటే ఇంకా ఎంత పెద్దగా అవుతుందో. అసలు ఆ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్. చూడండి ఆరెంజ్. ఇంకా ఇది 5th, ఇంకా ఉన్నాయి కానీ ఇంకా ఒక్కటి చాలు అనేసి అదొక్కటే. లిల్లీస్ అయితే ఎంత మంచిగా స్మెల్ వస్తున్నాయో. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. చిక్కుడుకాయ 1 కిలో దాకా వచ్చింది. కొన్ని బెండకాయలు, కొన్ని మల్లెపూలు తెంపినానండి, జస్ట్ వాసన స్మెల్ కోసం అనేసి నేను పెట్టుకోను కాబట్టి. చుక్కకూర, గోంగూర, కొత్తిమీర, ఇంకా ఒక్క ఆరెంజ్. ఈ మల్లెపూలు ఎండబెట్టాలో తెలియక అక్కడ ఒక ఆకుంటే తీసినాను. అప్పుడు పాతకాలంలో ఆకులల్లోనే పెట్టేసి ఇచ్చేవాళ్ళు కదా, అది గుర్తుకొచ్చింది. ఎందుకో అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ బ్యాక్ టు రూట్స్కి వెళ్ళాలి అనేసి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుస్ మ్యాడ్ గార్డెన్.